యాదాద్రి భువనగిరి జిల్లా ఒలిగొండ మండల పరిధిలోని సుంకుశాల గ్రామంలో తెలంగాణ తొలి రాజు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 374వ జయంతి ఉత్సవాలు ఆదివారం ఉదయం 11:30 ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గౌడ సంఘం అధ్యక్షులు కొమ్మగాని ఐలయ్య గౌడ్ పాపన్న విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా నాయకులు చెరుకు శివయ్య గౌడ్, రాగిరు మలేష్ గౌడ్, ఈతాపు రాములు, ఈతాపు మల్లేష్, కొమ్మగాని జంగయ్య, రాగిరు రాముల్ గౌడ్, గోపగాని కుమార్, చెరుకు సత్యనారాయణ, తంతూరి రాములు తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. ఈ పాపన్న వృద్ధాలు చేసుకోవడానికి ప్రతి సంవత్సరం అందరూ రావాలని మన గౌలు కానీ అన్ని కులాలు ఎస్సీ ఎస్టీ బీసీ అందరూ రావాలని కోరుకుంటున్నాను. శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గారి 374వ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా కేవలం 12 మందితో ప్రారంభించిన తన పోరాటాన్ని 12,000 మంది సైన్యంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉన్న సుల్తాన్లను సైతం భయపెట్టి మన గౌడ ఖ్యాతిని ఎంతో తీర్చిదిద్దినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గారు గౌడ కులస్తులకు ఎప్పటికైనా గర్వకారణం. అలాంటి గొప్ప వ్యక్తిని ప్రతి ఒక్కరు ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను ఎప్పటికప్పుడు సాధించాలి. అన్యాయం ఎక్కడ జరిగినా పోరాడే వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గారు. అందుకోసమే మనం అతన్ని ఆదర్శంగా తీసుకోవాలని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. యొక్క సర్వాయి పాపన్న గారి జయంతి 374వ జయంతి కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రజాస్వామ్య ప్రేమికులందరికీ కూడా పేరు పేరున ఉద్యమాభివందనాలు. మరి ఆ రోజు సర్వాయి పాపన్న గారు ఏ ఒక్క వర్గానికో ఏ ఒక్క ప్రాంతానికో అందరికీ మేలు జరగడం కాకుండా ఈ యొక్క ప్రాంతంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని ఆయన అనేక పోరాటాలు జరిపిన విషయం అందరికీ కూడా తెలుసు. ఆయన ఒక్కరే కాకుండా సమాజంలోని భిన్నమైనటువంటి వ్యక్తులు అన్ని వర్గాల నుంచి షేక్ బందగి అయితే ఏంది, ఆరుట రామచంద్రారెడ్డి అయితే ఏంది, ఇంకా వాళ్ళు ఎవరు దొడ్డి కుమరే అయితే ఏంది, సాకలి ఐలమ్మ అయితే ఏంది, ఇట్లా విభిన్న వర్గాల నుంచి వచ్చినటువంటి వ్యక్తులు ఆ రోజు ఈ ప్రాంతంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలని, ప్రజాస్వామ్య పాలన రావాలని, నిరంకుశత్వం నశించాలని, ఏకస్వామ్య లేదా వ్యక్తిస్వామ్య లేదా ఒక వర్గస్వామ్యాన్ని దాన్ని తుదముట్టించి ప్రజాస్వామ్యం యొక్క ఈ ప్రాంతంలో విలజిల్లాలని ఆ రోజు సర్వాయి పాపన్న లాంటివి ఎంతోమంది వ్యక్తులు ఆస్తి నష్టం జరిగినా ప్రాణ నష్టం జరిగినా వెనుకకు పోకుండా ఆ రోజు పోరాటం చేయడం వల్లనే ఈరోజు మనం ఈ పరిస్థితిలో మనం జీవించగలుగుతున్నాం. వీటన్నిటికీ చరిత్రను ఆధారంగా తీసుకొని అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయడానికి మనందరం కూడా ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. అసలు ఇట్లాంటి అమరవీరులకు ఇది సరి అయినటువంటి అది గుర్తింపు కాదు. ప్రతి మండల కేంద్రంలో కూడా అమరవీరుల సంస్మరణ భవనం కట్టించి అందులో వారి యొక్క చరిత్రను భద్రపరిచి సంవత్సరంలో ఒక రోజును అమరవీరుల దినోత్సవంగా నిర్వహించి అక్కడ అందరినీ కూడా జనాలను పోగేసి వారిలో చైతన్యం పొందే విధంగా ఏర్పాటు చేయాలని ఈ యొక్క ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. సో ఈ విధంగా ఈ యొక్క కార్యక్రమానికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కానీ మరి ఈరోజు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి ఎందుకంత ప్రాచుర్యం పేరు దక్కలేదు? ఉత్తర భారతదేశంలో ఛత్రపతి శివాజీకి సమకాలికుడు అయినటువంటి పాపన్న గౌడ్కి ఈరోజు ఎందుకు దక్కలేదంటే కుల వ్యవస్థలో అట్టడుగు కులంలో పుట్టినటువంటి వ్యక్తి కాబట్టి పాపన్న గౌడ్కి తగిన గౌరవం దక్కలేదు. ఆ రోజు కిలాషాపూర్లో మొదలైనటువంటి తన ప్రస్థానం కరీంనగర్ కోట, భువనగిరి కోట, గోల్కొండ కోట మీద బహుజనుల BCS/STల జెండాను ఎగరవేసి మనందరికీ గొప్ప గౌరవాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. కాబట్టి గ్రామంలో ఉన్నటువంటి యువకులు, విద్యావంతులు, పెద్దలందరం కూడా మన చరిత్రను మనమే మన సమాజానికి చెప్పాలి. ఏ ఒక్కరో వచ్చి పాపన్న గౌడ్ చరిత్ర కానీ మహనీయుల చరిత్ర కానీ చెప్పరు.
ఎందుకు మహనీయుల చరిత్ర, పాపన్న గౌడ్ చరిత్ర తెలుసుకోవాలంటే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఎవరి మీద పోరాటం చేసిండు, ఎందుకు పోరాటం చేసిండు మనకు తెలిస్తే రేపు మనమేం చేయాలి, భవిష్యత్తులో మనమేం చేయాలని తెలుస్తుంది. ఆ రోజు పాపన్న గౌడు కత్తులు ఖడ్గాలతోటి యుద్ధం చేసిండు. ఆ రోజు ప్రజాస్వామ్యం క్షీణించింది. ప్రజాస్వామ్యం లేని రోజుల్లో కత్తులు ఖడ్గాలతోటి యుద్ధం చేసి రాజ్యాన్ని తీసుకొచ్చిండు. ఆ పాపన్న గౌడ్ యొక్క స్వరాజ్యాన్ని తీసుకురావడం కోసం ఆధునిక భారతదేశంలో ఇంతకుముందు అన్న చెప్పినట్టు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ గారు ఆ రోజు కత్తులతో ఏ విధంగా యుద్ధం చేయాల్సిన అవసరం లేదు, నేడు కేవలం ఓటు ఖడ్గంతో యుద్ధం చేయాలని మనకు ఓటు హక్కు తీసుకురావడం జరిగింది. కాబట్టి ఏ రోజుకైనా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ యొక్క చరిత్రని, ఆయన పోరాటాన్ని ప్రతి గుండెకు ప్రతి యువకునికి తీసుకెళ్ళి ఆయన కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తను కోరుకున్నటువంటి స్వరాజ్యాన్ని సాధిస్తామని తెలియజేస్తూ అదే సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్కి ఇచ్చేటువంటి ఘనమైన నివాళి. జోహార్ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ కి. సాధిస్తాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కలలు కన్న స్వరాజ్యాన్ని, సాధిస్తాం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ కోరుకున్న స్వరాజ్యాన్ని.